Hi guys, welcome back to my channel. Ordinary Ammai with extraordinary thoughts. గాయస్ ఇది నా ఫస్ట్ వ్లాగ్. అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అనుకోలేదు అండ్ వ్లాగ్స్ చేస్తాను అనుకోలేదు. అలాంటిది వ్లాగ్స్ కూడా చేస్తున్నాను. ఓకే, ఈ వీడియోలో మీరు వినాయక చవితిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ప్రిపరేషన్స్ ఎలా చేసాము అనేది చూస్తారు. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. మార్నింగ్ ఏం స్టార్ట్ చేయలేదు, ఈవినింగ్ స్టార్ట్ చేసాము. మార్నింగ్ అంతా వర్షం అవి పడ్డాయి, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, బయటికి వెళ్ళడానికి లేదని చెప్పేసి. మేము ముగ్గురు అమ్మాయిలము. వినాయక చవితి అంటే ఎక్కువ పనులు కూడా ఉంటాయి. సో మేము నేను చేస్తామని కొట్టుకునేవాళ్ళం. మా మమ్మీ ఎవరో ఒకరు చేయండి బాబు అని అనేవారు. వినాయక చవితి చదువుకునే వాళ్ళకి చాలా స్పెషల్ కదా. నాకైతే చాలా స్పెషల్. నేను చాలా స్పెషల్గా చేసుకోవాలి అనేదాన్ని. డాడీ ముందు రోజు ఈవినింగ్ పత్రి అవన్నీ తెచ్చారు, మామిడాకులు అవన్నీ కట్టడం ఉంటాయి కదా. నేను ఇక్కడ సన్నజాజులకు వస్తున్నాను పువ్వులు కట్టడానికని. గడపకు పసుపు రాయడం, బొట్టు పెట్టడం ఇవన్నీ చేసేవాళ్ళం మేము ముగ్గురం. ప్రతి పండగకి మేము గడపకు పసుపు రాసి బొట్టు పెట్టి చేస్తాము. మా మమ్మీ కంపల్సరీగా చేయాలి అని చెప్పేవారు అనమాట. సో అదొక పార్ట్. మాకు ఇంకేదైనా పండుగ వచ్చింది అంటే కంపల్సరీగా గడపకు పసుపు రాసి బొట్టు పెట్టడం అనేది ఇంకా కంపల్సరీ అయిపోయింది మాకు. ఏదో నాకు వచ్చినట్టు చేశాను. మా అక్క వాళ్ళు ఉంటే వాళ్ళు చేసేవారు, నేను హెల్ప్ చేసేదాన్ని వెనకాల. ఇక్కడ పాలవిల్లికి పసుపు రాసి బొట్టు పెడుతున్నాను నేను. దాని తర్వాత ఇంకా మా డాడీ నేను పళ్ళు అవన్నీ దానికి కట్టేస్తాను అంటే అప్పటికే 8 అయిపోయింది. లేట్గా స్టార్ట్ చేసాం కదా పనులు అవన్నీ. ఇక్కడ ఏమేమి పళ్ళు కడదాం అనుకున్నామో అవన్నీ కడిగేసి దానికి కూడా బొట్టు పెట్టేసాము. ఇక పాలవిల్లు అలా రెడీ చేసాము. తర్వాత ఇంకా నైట్ నార్మల్గా చాలా సింపుల్గా డెకరేట్ చేసేసాను. ఇంక నేను ఓపిక లేక తులసిమాల కూడా ప్రిపేర్ చేశాను. ఎందుకంటే వినాయకుడికి తులసిమాల ఆ రోజు ఒక్కరోజే కడతాం కదా. ఇంకా పాలవిల్లికి మామిడాకులు ఆ రోజు మార్నింగ్ కట్టాను. అందరూ కోసుకుని వెళ్ళిపోయారు అప్పటికే. మా డాడీ తీసుకురావాలి అని చెప్పేసి నేను వెయిట్ చేశాను అలాగ. తర్వాత రోజు మార్నింగ్ కట్టాము. లోపల మా మమ్మీ ప్రసాదాలు అవి ప్రిపేర్ చేస్తున్నారు. పాలవిల్లికి మామిడాకులు కట్టడం అయిపోయిన తర్వాత నేను హెడ్ బాత్ చేసేసి వచ్చాను. ఇంకా రెడీ అయిపోతున్నాను. ఈ టాప్ నేను ఎజియో నుంచి తీసుకున్నాను. చాలా కంఫర్ట్గా ఉంది, కాటన్, బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చింది. మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఇక్కడ మా మమ్మీ పూజకి అన్నీ రెడీ చేస్తున్నారు. పద్మం వేస్తున్నారు. ఈ పద్మం వేయకుండా పూజ చేయకూడదు అని చెప్తారట, అందుకని పద్మం కంపల్సరీగా వేస్తున్నారు. కొత్తగా వ్లాగ్స్ అవి స్టార్ట్ చేశాను కదా, కొంచెం నాకు అలవాటు అవ్వాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మేము మా అక్క వాళ్ళకి శ్రావణ మాసం కోసం, శ్రావణ మంగళవారాల నోవు కోసం ఇక్కడ పీట కొన్నాము. ఆ పీట ఇంకా అన్నిటికీ ఆల్ ఇన్ వన్ అనమాట. బాగుంది, చాలా యూస్ఫుల్గా ఉంది. మార్కెట్లో కనిపిస్తే బాగుంటుంది కదా, మన ఇంట్లో పూజలు అవి జరుగుతూ ఉంటాయి, ఇంకా బ్రాహ్మిన్స్ కదా అని ఎలాగో కావాలని చెప్పి తెచ్చుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ పువ్వులు అండ్ డెకరేషన్ చేసేసిన తర్వాత ఇది పూజకి కూర్చున్నాము. స్పీకర్లో పెట్టేశారు మా డాడీ పూజ అండ్ కథ అంతా. మేము పీస్ఫుల్గా చేసేసుకున్నాము పూజ.
ఇక్కడ ప్రసాదాలు కజ్జికాయలు అండ్ ఇంకా ఉండ్రాళ్ళు ఇంకా పళ్ళు నైవేద్యం పెట్టేసాము. గుమ్మానికి కట్టిన బంతిపూల దండలు ఉన్నాయి కదా, అవి మేము రిలయన్స్లో తీసుకున్నాము. చాలా షార్ట్ అండ్ స్వీట్గా చేశాను వ్లాగు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.